రైట్ గా డీటెయిల్స్ చూస్తే బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు ఘటన అనకాపల్లి జిల్లాలో విషాదాన్ని నింపింది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఇవాళ ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 8కి పెరిగింది. ఇక హోంమంత్రి అనిత కైలాసపట్నం చేరుకుని ప్రమాద స్థలిని పరిశీలించారు. ప్రమాద ఘటనపై స్థానికులు అధికారులతో ఆమె మాట్లాడారు. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్లను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇక మృతుల కుటుంబాలకు మంత్రి అనిత 15 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారని వెల్లడించారు. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారని, 7గురికి గాయాలయ్యాయని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించామని అనిత చెప్పారు. అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆరా తీశారని వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మనోహరన్ ఒక ఆయనకి ఇంకా డీటెయిల్స్ ఇంకా ఫుల్ఫ్లెజ్డ్గా ఇంకా రావాల్సింది. ఇందులోని చౌడవాడ నుంచి ఒకరు, అదేవిధంగా రాజపేట నుంచి గ్రామం నుంచి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు యాక్చువల్గా ఫైర్కి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ పరంగా మనం ఒక 5 లక్ష రూపీస్ ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం. కానీ ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కంపెనీస్ నుంచి లేకపోతే ఎవరో వస్తారు, కంపెనీ వాళ్ళు చేస్తారు అనడానికి ఈ కంపెనీ సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇది కూడా చాలా దురదృష్టకర సంఘటన, అన్ఫార్చునేట్లీ జరిగిన సంఘటన. ఇప్పుడే ఎంపీ గారు, మేము అందరం కూడా సీఎం గారితో అందరితో కూడా డిస్కస్ చేశాము. అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా ఈ సంఘటన మీద ఆరా తీయడం జరిగింది, ఫోన్ చేసి ఆరా తీయడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు కూడా ఇందులో ఏం జరిగింది అన్నది ఆరా తీసి వాళ్ళ సానుభూతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది, వాళ్ళ విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి కుటుంబానికి కూడా 15 లక్షల రూపాయలు, అంటే రెగ్యులర్గా ఇచ్చేదానికన్నా ఒక 3 టైమ్స్ ఎక్స్ట్రా 15 లక్షల రూపాయలు ఈరోజు ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడింది. మొత్తం దీంట్లో ఎంతమంది పనిచేస్తున్నారండి? యాక్చువల్గా నేను ఇక్కడ చాలా మంది ఇక్కడ ఆల్రెడీ 2-3 ఈ రోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు మాట్లాడడానికి. వాళ్ళతో నేను మాట్లాడితే ప్రతిరోజు కంపల్సరీగా 15 మంది వర్క్ చేస్తారంట. ఆ 15 మందిలో 15 మంది రోజు రారండి, ఒక్కొక్కసారి 2-3 ఆబ్సెంట్ అవుతుంటారు. సామర్లకోట నుంచి వచ్చిన వాళ్ళు 2-3 ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో డబ్బులు పేమెంట్స్ విషయంలో బయట ఉన్నారు. సో ఈ యాక్సిడెంట్ జరిగేసరికి వాళ్ళందరూ కూడా కొంచెం డిస్పర్స్ అయ్యారు. లైసెన్స్ 26 సంవత్సరం వరకు లైసెన్స్ ఉందండి. లైసెన్స్ అయితే ఉంది. మనం జనరల్గా చూస్తే ఆ ఫైర్ వర్క్స్కి మళ్ళీ ఫైర్కి ఎక్కడ రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు విడుదల చేశారు. రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియాను చేనేత జౌళి పరిశ్రమల మంత్రిత్వ శాఖకి, సిసిఎల్ఏ ప్రధాన కార్యదర్శి జయలక్ష్మికి రెవెన్యూ శాఖకి, ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేనిని ఏపీ హెచ్ఆర్డీఏ డైరెక్టర్ జనరల్గా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్గా ముత్యాలరాజు, రైతు బజార్ల సీఈఓగా కె మాధవీలతను, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ కార్యదర్శిగా గౌతమిని, ఆయుష్ డైరెక్టర్గా దినేష్ కుమార్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా నీలకంఠారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్ గా ఏపీలో ఐఏఎస్ ట్రాన్స్ఫర్స్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు విడుదల చేశారు. రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియాను చేనేత జౌళి పరిశ్రమల మంత్రిత్వ శాఖకి, సిసిఎల్ఏ ప్రధాన కార్యదర్శి జయలక్ష్మికి, రెవెన్యూ శాఖకి, ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని, ఏపీ హెచ్ఆర్డీఏ డైరెక్టర్ జనరల్గా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్గా ముత్యాలరాజు, రైతు బజార్ల సీఈఓగా కె మాధవీలతను, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ కార్యదర్శిగా గౌతమిని, ఆయుష్ డైరెక్టర్గా దినేష్ కుమార్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా నీలకంఠారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా 8 మంది ఐఏఎస్ని
బదిలీ చేస్తూ కూడా ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అందులో పూర్తిగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే విషయంగా ఈ యొక్క చేశారు. ఏపీలో 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. అందులో మొదటగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఉత్తర్వులు జారీ చేసిన ఇందులో టిఎస్ విజయానంద్ దీంట్లో ఉత్తర్వులు జారీ చేశారు. అదే పూర్తిగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఆర్పీ సోసియాడియాను చేనేత కౌలి బదిలీ చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిసిఎల్ కార్యదర్శి జయలక్ష్మికి రెవెన్యూ శాఖకి అప్పగించడం జరిగింది. మరి అదేవిధంగా ఐటీ కార్యదర్శి భాస్కర్ కాటంనేని ఏపీ హెచ్ఆర్డీఐ డైరెక్టర్ గా నియమించారు. మరి మరోపక్క ఇప్పుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గా ముత్యాల రాజుని నియమించడం జరిగింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతు బజార్ల సీఈఓగా కె మాధవిలతను నియమించడం జరిగింది. మొత్తం 8 మంది ఇందులో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శిగా గౌతమిని ప్రస్తుతం నియమించారు. ఆయుష్ డైరెక్టర్ గా అయితే దినేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా నీలకంఠారెడ్డిని మొత్తం 8 మందిని ఈ యొక్క ఐఏఎస్ మాత్రం పూర్తిగా వాళ్ళు నియమించడం జరిగింది. మరి ముఖ్యంగా ఇందులో అభివృద్ధి దిశగానే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే మరికొన్ని ఐఏఎస్ ల బదిలీలు కూడా ఉంటాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. అందులో భాగంగానే ఏ శాఖకు సంబంధించి ఎవరైతే ఈ యొక్క వృత్తిరీత్యా బాగా నిర్వర్తిస్తారో వాళ్ళని మాత్రమే చూసి ఏపీ ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసిన వక్ఫ్ బిల్లును దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. హైదరాబాద్ ముస్లిం సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ భారీ ర్యాలీ హిమాయత్ నగర్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్ మీదుగా కొనసాగింది. అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని భారీ ధర్నా నిర్వహించారు. వక్ఫ్ చట్టంతో వక్ఫ్ ఆస్తులను నాశనం చేయడానికి, వక్ఫ్ ఆస్తులను హిందూ సంఘాలకు కట్టబెట్టడానికి మోదీ కుట్ర చేస్తున్నారని పలు ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే ఈ బిల్లును విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అయితే కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్లో జరుగుతున్న నిరసనలు హింసాకాండకు దారితీయగా కేంద్ర బలగాలతో పరిస్థితులను అదుపు చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంచిర్యాల జిల్లాలో కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. ఇక రోడ్డుపై వెళ్తున్న హుందాయ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న వారు గమనించి కిందకు దిగారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న వారు ములకలపేట గ్రామ వాసులుగా గుర్తించారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ శ్రీకృష్ణ నగర్ కాలనీలోని శ్రీ సాయి మణికంఠ అపార్ట్మెంట్లో లిఫ్ట్ మీద పడి ఆర్ఎంపీ వైద్యుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్ గుంతలో బాల్ పడిందని దానిని తీయడానికి లిఫ్ట్ గుంతలోనికి దిగినట్లు స్థానికులు చెప్పారు. అదే సమయంలో లిఫ్ట్ ఆన్ చేయడంతో ఆర్ఎంపీ వైద్యుడిపై లిఫ్ట్ పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లాలో వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కుల్ జమాత్ తహఫూజ్ ఏ షరియా కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా మత సామరస్యాన్ని కాపాడాలని, అన్ని మతాలను సమానంగా చూడాలని, నల్ల చట్టాలను రద్దు చేయాలని, వక్ఫ్ బిల్లు వెనక్కు తీసుకోవాలని నినాదాలు చేశారు. దేశంలో ముస్లిం మైనార్టీలను అణగదొక్కేందుకే కేంద్రం బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. మోదీ ప్రభుత్వం ముస్లింలను అణగదొక్కేందుకే అనేక రకాల చట్టాలను అమల్లోకి తెచ్చి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు ఆస్తులను కట్టబెట్టడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చర్యలు చేపట్టిందని ఆరోపించారు.
बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज जो है वक्फ अमेंडमेंट एक्ट के खिलाफ जो संगारेड्डी शहर संगारेड्डी में जो एहतजाजी रैली निकाली गई है और संगारेड्डी के पूरे उलमाए मशाइखीन और जो है पॉलिटिकल लीडर्स की तरफ से और कुछ नौजवानों की तरफ जो आज प्रोटेस्ट रैली जो मुनक़्क़िद की गई थी, अल्हम्दुलिल्लाह वो कामयाब की। और क्या है इंशाल्लाह आगे भी जितने भी प्रोग्राम्स रहेंगे और क्या है ये वक्फ अमेंडमेंट एक्ट जो काला कानून बना है इसके हम खिलाफ है और जो भी फ्यूचर में मुस्लिम पर्सनल लॉ बोर्ड के जो अहकाम रहेंगे इंशाल्लाह उसको फॉलो करेंगे। अब तमाम सबका शुक्रिया अदा करते जज़ाकल्लाह खैर। अल्हम्दुलिल्लाह आज बहुत बेहतरीन तरीके से संगारेड्डी में वक्फ अमेंडमेंट एक्ट के खिलाफ जो कानून बना है इसको वापस लेने के लिए बहुत बेहतरीन तरीके से संगारेड्डी में रैली निकाली गई। ప్రకాశం జిల్లా కురిచేడులో దారుణం చోటు చేసుకుంది. దర్శికి చెందిన అన్నెబోయిన లక్ష్మి అనే మహిళపై గుర్తు తెలియని ఓ వ్యక్తి బండరాలతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కురిచేడు పోలీస్ స్టేషన్ పరిధిలో కురిచేడు పొలాల ఆడ మనిషి చనిపోయిందన్న సమాచారం మీదట ఎస్ఐ మేము విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె తలకు బలమైన రాయితో కొట్టినటువంటి ఇంజురీ ఉన్నది. ఆమె ఐడెంటిఫికేషన్ కోసం వెతికితే ఆమె లక్ష్మి అన్నెబోయిన లక్ష్మి అని ఎన్ఎస్పి కాలనీ మా దర్శి అని ఆమె తెలిసింది. ఆమెని ఎవరో చంపి ఇక్కడ పడవేసినట్టుగా తెలుస్తుంది. ప్రాథమికంగా వాళ్ళ బ్రదర్ దగ్గర కంప్లైంట్ తీసుకుంటున్నాము. దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలియపరుస్తాం. కురిచేడు మండలంలో చిత్తూరు జిల్లాలో భూ వివాదంలో దాయాదుల మధ్య వాగ్వాదం నెలకొంది. పుట్టావారిపల్లి సమీపంలోని వ్యవసాయ పొలం భూ వివాదంలో దాయాదుల మధ్య వాగ్వాదం జరిగింది. గతంలో సోమల మండల తహసీల్దార్గా విధులు నిర్వహించిన శ్యాంప్రసాద్ రెడ్డి తమ సమీప బంధువులతో లాలూచి పడి పాస్ పుస్తకాలు తారుమారు చేశారని బాధితుడు బాలాజీ ఆరోపించారు. రిటైర్డ్ టీచర్ మొత్తం దౌర్జన్యంగా చేసుకున్నాడు. మొత్తము రిటైర్డ్ టీచర్ దౌర్జన్యం చేసుకున్నాడు. ఆధారాలు ఏమన్నా ఉంటే తీసుకురావట్లేదు. ఏ ఒక్క కోర్టుని ఎంఆర్ఓ అందరినీ తప్పుదావు పట్టిస్తున్నారు. చెప్పు 5వ తేదీ ఒల్లెగట్ల గ్రామం పుట్టావారిపల్లి సార్. ఇది సోమల మండలం ఒల్లెగట్ల గ్రామం పుట్టావారిపల్లి. సర్వే నంబర్ వచ్చి 535/4. టోటల్ ఎక్స్టెంట్ 5 ఎకరాల 4 సెంట్లు అండి. ఇది 1980లో మా నాన్నకి డీకేటీ పట్టా ఇచ్చారు. అదే మేము 1980 నుంచి మా నాయన అనుభవంలోనే ఉంది. 2015లో ఎంఆర్ఓ నరసింహులు అనే అతను మా పెద్దనాయనతో కొల్యూడై దాన్ని డిలీట్ చేయడం జరిగింది. 2016లో డిసెంబర్ 16న మేము అర్జీ ఇచ్చుకున్నాం. అది మీ సేవ ద్వారా కరెక్షన్ చేయమని చెప్పి. ఆ కరెక్షన్ ఇచ్చిన తర్వాత శంకర్ రెడ్డి అనే అతను మేము డెవలప్ చేసుకునే దానికి క్లీన్ చేసుకుంటే భూమి అంతా ఆ కోర్టుకు వెళ్ళి తప్పుడు బౌండరీస్తో ఆయన టెంపరీ ఇంజెక్షన్ తెచ్చుకున్నాడు. అదేవిధంగా మేము దాన్ని ఆర్ఓఆర్ అప్పీల్ వెళ్ళాము. వెట్రిసెల్వి గారు రిపోర్ట్ పంపని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంకి పంపితే ఎంఆర్ఓ కార్యాలయం ఆ రోజు నుండి 2017 ఎవరైతే వెట్రిసెల్వి గారు పంపించారో సబ్ కలెక్టర్ గారు, మదనపల్లి సబ్ కలెక్టర్ గారు, దానికి సంబంధించిన రిపోర్ట్ ఇంతవరకు ఎంఆర్ఓ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్కి పోలేదండి. అదేవిధంగా మన శివయ్య గారు ఆర్డీఓ ఆఫీస్ పొలంనేరు నుంచి కూడా అదే రిపోర్ట్ పంపించమని చెప్పి అడిగితే ఇంతవరకు పంపలేదు. మేము ఎప్పుడు భూమి రెడీ చేసుకోవాలన్నా వాళ్ళు అడ్డపడతారు. ఎంఆర్ఓ వాళ్ళు ఎప్పుడు రికార్డ్స్ అడిగినా మాకు ఫేవర్గా రికార్డ్స్ ఉన్నా కూడా మాకు కరెక్షన్ చేయండి అంటే మా చేతుల్లో లేదు, మేము చేయలేమని చెప్పి ఇంతవరకు మాకు రికార్డ్స్ చేయలేదు. ఇక్కడ ఏ పని చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు, ఎంఆర్ఓ శ్యాంప్రసాద్ రెడ్డి ఎవరైతే ఆర్ఐ ఉన్నారు ఇంతకుముందు షుబుక్తుల్లా గారు ప్లస్ విఆర్ఓ వెంకటరమణ గారు, వీళ్ళంతా కలిసి కట్టుగా కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కంపోస్టు యార్డులో మంటలు చెలరేగాయి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో సేకరించిన చెత్తను నిల్వ ఉంచారు. దాదాపు 20 ఎకరాల్లో ఉన్న కంపోస్టు యార్డ్ మంటల్లో ఆహుతైంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల గ్రామాలకు పొగ వ్యాపించినట్లు గ్రామాల ప్రజలు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించకపోతే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు.
అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తిలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం మైనార్టీ నాయకులు నిరసన చేపట్టారు. ముస్లిం మైనార్టీల హక్కులను కాలరాసే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రద్దు చేయాలని ర్యాలీ నిర్వహించారు. దేశంలోని ముస్లింల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీసుకొచ్చిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిరంకుశ ప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వక్ఫ్ బోర్డు బిల్లును ఉపసంహరించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించడంలో గవర్నర్లకు కాలపరిమితిని నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పుపై కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిల్లులను ఆమోదించడం వంటి అంశాలపై పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలియకుండా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి నిరవధికంగా పెండింగ్లో ఉంచడాన్ని చట్ట వ్యతిరేక ఏకపక్ష చర్యగా సుప్రీంకోర్టుకు వ్యాఖ్యానించింది. ఇక దీనిపై కేరళ గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. తమిళనాడు గవర్నర్ పై డీఎంకే ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం దీన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించి ఉండాల్సిందని ఆయన సూచించారు. ఇక గవర్నర్లకు నిర్ణీత కాల వ్యవధిని నిర్దేశించడం రాజ్యాంగ సవరణ పరిధిలోకి వస్తుందని, ఇక న్యాయస్థానమే రాజ్యాంగ సవరణ కూడా చేస్తే అసెంబ్లీలు పార్లమెంటు అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పును అతి స్పందనగా కేరళ గవర్నర్ అభివర్ణించారు. కొన్ని కేసులు ఏండ్ల తరబడి పెండింగ్లో ఉంటాయి. అందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వారి కారణాలు వారికి ఉంటాయి. కొన్ని బిల్లులను క్లియర్ చేసేందుకు సమయం పట్టొచ్చు. అందుకు గవర్నర్కు తన కారణాలు తనకు ఉంటాయని వ్యాఖ్యానించారు. అయితే తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఆమోదించిన 10 బిల్లులు గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టరూపాన్ని దాల్చాయి. రాష్ట్రపతి గవర్నర్ సంతకం లేకుండా చట్టసభ ఆమోదించిన బిల్లులు చట్టంగా మారడం తమిళనాడులోనే ఒక చారిత్రక సంఘటనగా నిలిచింది. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న 10 బిల్లులకు క్లియరెన్స్ ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ నేపథ్యంలో కేరళ గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పద్మశ్రీ వనజీవి రామయ్య అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసరెడ్డి, రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనజీవి రామయ్య అంతిమ యాత్రకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. చివరిసారిగా వనజీవి భౌతిక కాయాన్ని సందర్శించి కన్నీటి వీడ్కోలు పలికారు. పల్నాడు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నర్సరావుపేటలో ఓ న్యూడ్ వీడియో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.
పమిడిమారు గ్రామానికి చెందిన మురికిపూడి సిఫారా అనే యువతి ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 8న ఎలుకల మందు తిని కుటుంబ సభ్యులకు చెప్పలేదు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితురాలు అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు స్థానికులు తెలిపారు. తరచూ నాగరాజుకు తన న్యూడ్ వీడియోలను పంపించేదన్నారు. ఇప్పటికే ఆ యువకుడికి పార్వతి అనే మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు చెప్పారు. నాగరాజు కోసం సిఫారా పార్వతి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. కోపంతో పార్వతి సిఫారా న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో మనస్తాపానికి గురైన సిఫారా ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. పట్టుకురాలేదు పోలీసులు, వాడిని పట్టుకొస్తే మా పిల్ల బతికేది. పట్టుకురాలేదు 8 రోజులు పంపించండి. మా పిల్లవాడి అరేంజ్మెంట్ చేసిట్టు పెట్టా అని చేసినప్పుడు మీరు ఎందుకు పట్టాలా? మీ కేసు పెట్టాం, ఎందుకు పట్టాలి మీరు పోలీసులు? చేసుకుంటాం మేము. ఇదేమంటే మమ్మల్ని దిగుతాం స్టేషన్లో. ఎందుకు దిగుతారు వీళ్ళు? ఇప్పుడు బాలనగర్ నుంచి నర్సాపూర్ వెళ్లే రహదారిలో దారుణం చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి ఓ వాహనదారుడు మృతి చెందాడు. చలాన రాసేందుకు రన్నింగ్ లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి కింద పడ్డాడు. అతని తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని వాహనదారులు రోడ్డుపై ధర్నా చేపట్టారు.